అయిందా? జిమ్ పోయి వచ్చినావా? సాలైందా? ఆడ పోయి అంటే కిలోలు కిలోలు లేవడుతుందంట. ఇది ఇంట్లో ఒక చిన్న గ్లాసు బాగుండి లేవట్టని అయ్యమ్మ మమ్మీ బరువుంది, అయ్యమ్మ మమ్మీ బరువుంది అనుకుంటు ఆడ పోయి కిలోలు ఎన్ని లేవడుతుందో ఏందో. ఏం బట్టలు ఇవి? నీ సైజు కూడా కాదు ఇది. రెయిన్ కోట్ ప్యాంటా ఇది? జిమ్ ప్యాంటా? ఏం ప్యాంట్లు ఏం షర్ట్లు ఈ ఉతకనీకి వేస్తావు వర్షాకాలం అసలే ఒక్క బట్ట ఎండుతలే నీ జిమ్ బట్టల వల్ల. అదేదో మెషిన్ మీద ఎక్కి చేస్తున్నావు నువ్వు, కార్డు కార్డు అని చెప్పేసి. అదేదో నువ్వు ఇంట్లోనే చేసుకోవచ్చు. బిల్డింగ్ మీద కురికి పోయి బట్టలు తీసుకురావడం, కిచెన్లో బాసాలు సదరడం, రోజు ఇల్లు ఉడిచి బట్ట పెట్టి ఉడిస్తే గదే ఎక్సర్సైజ్ మస్తు అవుతుంది. జిమ్లో పోయి ఎన్నో వేలు కట్టి పైసలు ఇస్తున్నావు, గదేదో ఫ్రీగా ఇంట్లో చేస్తే కాదా? ఏం పిల్లలు ఏందో ఈ కాలం పిల్లలు, నాకు అర్థమే. నా డౌట్ ఏంటంటే అంత బర్రెలకి ఎందుకైనా ఆ జిమ్ చేసేది ఉంటే అంత బర్రెలకి ఎందుకైనా ఇంట్లో తిండి తిని మంచి పొద్దుగాలు ఇవ్వగానే ఇంత కాకరకాయ జ్యూసు ఇంత కాకరకాయ అన్నం వేసుకొని తింటే మంచిగా తగ్గిపోతావు. ఈ అడ్డమైన గడ్డే అవసరం లేదు. తినుకో బర్గర్లు పిజ్జాలు అవి ఇంకేమేమో ఉంటాయి. ఆ డాగులు అంటే కుక్క పిల్లలు గవే ఏదో ఒకటి. వచ్చింది మహారాణిగో, వచ్చి రాగానే వండుకుంటుంది, కాలు నొప్పి అవుతున్నాయి అంట, ఏందో లెగ్ డే అంట. ఏమో ఏమో ఏం డేలో నాకైతే అర్థమైతలే. కాలు నొస్తున్నాయి వండుకుంది. అసలు కాలు నొచ్చేదాకా ఎందుకు తీసుడు అసలు? ఇంట్లో తిని ఉండాక అన్ని మళ్ళీ ఏమన్నా అంటే బయటకెళ్ళి ఆర్డర్ పెట్టుకోయింది. వేస్ట్ చెప్పి